హైదరాబాద్ కూకట్పల్లిలో విద్యార్థిని స్కూల్ బిల్డింగ్ పై నుంచి కింద పడటం ఉద్రిక్తతకు దారితీసింది. కూకట్పల్లి రాఘవ కాన్సెప్ట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న మోనా బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయింది. దీన్ని గమనించిన పాఠశాల యాజమాన్యం బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించింది. బ్రేక్ సమయంలో పాఠశాల బిల్డింగ్ పైకి వెళ్లిన బాలిక కొద్దిసేపటికే పైనుంచి కింద పడిపోయింది. పాఠశాల నిర్లక్ష్యంతోనే జరిగిందని ఆరోపించిన బంధువులు స్కూల్ పైన ప్రిన్సిపల్ పైన దాడి చేశారు. విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పై నుంచి కింద పడిపోవడం ప్రమాదమా లేక వేరే కారణాలున్నాయా? ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిల్డింగ్ పైకి వెళ్లిన బాలిక షూస్ ను విప్పేసింది. ఆ తర్వాతే కింద పడిపోయింది. బంధువులు కూడా ఈ ఘటనలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కారణంతో మనస్తాపం చెంది మోనా ఆత్మహత్యకు ప్రయత్నించిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంక్ సీఈఓపై కాల్పులకు కుట్ర చేసింది ఇంటి దొంగలేనని తేలింది. డ్రైవర్ తమ్ముడే బ్యాంక్ సీఈఓపై బుల్లెట్ కాల్చాడని నిర్ధారించారు పోలీసులు. డ్రైవర్ తమ్ముడు కలిసి దోపిడీకి ప్లాన్ చేశారనే కోణంలో డ్రైవర్ను విచారిస్తున్నారు పోలీసులు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. కృష్ణభీమా సమృద్ధ ఈ బ్యాంక్ సీఈఓ మన్మథ దాలియా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు సడన్ గా కాల్పులు జరపడంతో మన్మథ దాలియా కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు పరారయ్యాడు. మన్మథ దాలియా నివసిస్తున్న అపార్ట్మెంట్ వాచ్మెన్ చుట్టుపక్కల వారిని విచారించినా దుండగుడి ఆచూకీ కనుక్కోలేకపోయారు పోలీసులు. మన్మథ దాలియాపై కాల్పులు జరిపి పరారైన దుండగుడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక సమాచారం తెలిసింది. తెలంగాణ పోలీసింగ్ గురించి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో గొప్పగా చెప్పిన సమయంలోనే కాల్పులు జరగడం పోలీస్ శాఖకు షాక్ ఇచ్చింది. కాల్పుల కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు ఎటకేలకు నిందితుడి ఆచూకీ కనుక్కోగలిగారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా వార్షిక క్యాలెండర్ను అమలు జరిపి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు జేఏసీ కోదండరాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డివైఎఫ్ఐ ఏర్పాటు చేసిన నిరుద్యోగ గర్జన సభలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఎన్నికల లబ్ధి కోసం ఉద్యోగుల నోటిఫికేషన్స్ ను పెండింగ్ లో పెట్టడం సరికాదన్న కోదండరాం పోటీతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు కూడా కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. మన దగ్గర కూడా గ్రూప్ 1 పోస్టులకి గ్రూప్ 2 పోస్టులకి ప్రభుత్వము క్యాలెండర్ ప్రకటించాలి.
ప్రతి సంవత్సరం ఆ పరీక్షలు ఆ తేదీలో జరపాలి. అన్ని పోస్టులను పెండింగ్ పెట్టి ఒకటేసారి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రావాలి, ప్రతి సంవత్సరం ఈ పరీక్షలు జరగాలి అని చెప్పి మనమందరం కూడా ముక్త కంఠంతో డిమాండ్. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి. తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన సిపి అనంతరం విద్యార్థులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల జరిగే అనర్థాలను వివరించిన ఆయన మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 10,000 రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. అనంతరం ఈ సందర్భంగా బస్టాండ్ ముందు డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ స్టిక్కర్స్ ను ఆవిష్కరించి ఆటోలకు 2 వీలర్స్ కు అతికించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎంకే అధినేత ఎం కరుణానిధి క్రమంగా కోలుకుంటున్నారు. ఈ నెల 15న కావేరీ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అల్వార్పేటలోని కావేరీ ఆసుపత్రిలో ఆయన పూర్తిగా కోలుకుని కుర్చీలో కూర్చొని టీవీ చూస్తున్న ఫోటోను ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. యాంటీబయాటిక్స్ కోర్సు పూర్తయిన తర్వాత ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెబుతున్నారు వైద్యులు. మరోవైపు కరుణానిధి శుక్రవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు ఆయన కుమార్తె రాజ్యసభ ఎంపీ కనిమొళి. భారీగా కరెన్సీతో పట్టుబడిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. చెన్నైలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు జనవరి 3 వరకు రిమాండ్ విధించింది. శేఖర్ రెడ్డి అనుచరులు శ్రీనివాసరెడ్డి, ప్రేమ్లను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఇటీవలే శేఖర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు నిర్వహించింది. భారీగా కరెన్సీ, బంగారం స్వాధీనం చేసుకుంది. శేఖర్ రెడ్డిపై 120B, 409, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కోల్కతాలో ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ దగ్గర లాయర్లు ఆందోళనకు దిగారు. ఆర్బీఐకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రి మోలోయ్ ఘటక్ కూడా లాయర్ల నిరసనకు సంఘీభావం తెలిపారు. పేదల కోసం పెద్ద నోట్లు రద్దు చేశామని కేంద్రం చెబుతోందని, కానీ ఈ 40 రోజులుగా పేదలే ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు ఘటక్. కేరళ సెక్రటేరియట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఓ పరీక్షా ఫలితాలపై అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. కేరళ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ సెక్రటేరియట్ ముట్టడి నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆందోళనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.